దివ్యాంగులు ఏ శారీరక భాగం ఏదైతే అంగవైకల్యం ఉందో వాళ్ళు బాగా ఉన్న వాళ్ళతోటి పరిగెట్టలేరు. వాళ్ళు వాళ్ళకి చలన లోపం ఉంటుంది కదా, వాళ్ళని ఏదో ఒక చలనం అనేది నరం అనేది వాళ్ళకి అది ఆగిపోతుంది అనమాట, చలనం ఉంటుంది దానికి. సో అందువల్ల వాళ్ళు కొంచెం స్లో అవుతారు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళని కట్టుకొని వెళ్ళాలి, సపోర్ట్గా వెళ్ళాలి. వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి అలాంటి వాళ్ళకి. అక్కడ చూడండి, ఆమె కొంచెం పరిగెడితే ముందుకు పరిగెడుతూ ఉంటే ఆమెకు కొంచెం కాలు ఎగుడు కాలు చుట్టూ ఉండడం వల్ల ఆమెతో పాటు ఈమె వెళ్ళలేకపోయారు. ఇలాంటి వాళ్ళకి కూడా మనం ప్రత్యేకంగా సపోర్ట్ ఇచ్చి మన అంగన్వాడీ కేంద్రాల్లో కానీ మన ఇంట్లో కానీ వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ ఇస్తే స్టాండ్లా పెట్టడం కానీ ఎక్కడానికి, వాళ్ళు కూర్చోవడానికి ఏమైనా కరెక్ట్గా పొజిషన్స్ కానీ, వాళ్ళు మళ్ళీ కింద కూర్చోలేకపోతే కరెక్ట్ పొజిషన్స్ కానీ, వాళ్ళకి ఏ విధమైన వస్తే వాళ్ళు కరెక్ట్గా ఉంటారో అలాంటి ఏర్పాట్లన్నీ కూడా మనము ఆ పిల్లలకి మనం అందించాలి. అర్థమైందమ్మా? అంటే మీరు ఏం చేశారు, కాలు ఒకటి ఎగుడు దిగుడు వల్ల ఆమెతో పాటు మీరు మీ అనుభూతి ఎలా ఉందో ఒకసారి చెప్పండి. మీ అనుభవం షేర్ చేసుకోండి, నేను చెప్పడం కాదు, చెప్పాలి. నా ఫ్రెండ్ తన అవయవాలన్నీ కరెక్ట్గా ఉండడం వల్ల తను యాక్టివ్గా పరిగెట్టింది. కానీ తనతో పాటు నన్ను కూడా సమంగా తీసుకెళ్ళాలని ఇద్దరం కలిపి ఒక తాడు కట్టుకుని తను స్పీడ్గా ఇంకా పరిగెట్టగలదు. కానీ నా కోసం అని చెప్పి తను సమానంగా వెళ్ళాలని చెప్పి స్లోగా పరిగెడుతూ నన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళడానికి, ఈ అనుభవానికి నాకు ఒక కాలు ఎగుడు దిగుడుగా ఉండడం వల్ల నేను తనతోటి పరిగెట్టలేకపోయాను. కానీ తను నాకు సపోర్ట్ చేస్తూ తనతో పాటు సమంగా తీసుకెళ్ళడానికి తాడు ఒకటి కట్టించుకొని ఇద్దరం కూడా సమంగా స్లోగా పరిగెట్టడం వల్ల కొంతవరకు మేమిద్దరం చేయడం